అందరికీ నమస్కారం. జై మహాకుంభమేళ. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి నేను ప్రయాగరాజ్లో ఉంటా. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమంటే మెయిన్గా వచ్చేసి ఇది టోటల్గా ఫుల్ వీడియో వచ్చేసి ట్రావెలింగ్ వీడియో. నేను బెంగళూరు టు ప్రయాగరాజ్ ఎట్లా వస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉంటా, నేను ఎట్లా బాధలు పడితే సింగల్గా ఏమన్నా సాధివ్వాలంటే ఒకడే వస్తే ఏం సాధివ్వాల్సి అనేది నేను ప్రాపర్గా చూసి నేను ప్రాపర్గా అనేది అనలైజ్ చేసి చెప్తా ఉండే ఏమో చూసి చెప్తాలా. ఈ ప్రతి యూట్యూబర్ వచ్చి నార్మల్గా బ్లాగింగ్ అనేది ప్రయాగరాజ్లో చేస్తారు. నార్మల్గా వచ్చి నాగసాధువుల్ని వీళ్ళని వాళ్ళని అనే టెంపుల్స్ అనేది షూట్ చేసి మీకు అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. కానీ నేను యూట్యూబర్ నేను కంటెంట్ నేను ఇస్తూ ఉంటాను ఆ వీడియోలో. ఏమంటే నేను అందరూ సింగిల్గా వచ్చి ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి మెయిన్గా వచ్చి ఒక ధైర్యం అనేది కావాలి. ఆ ధైర్యం అనేది ఉంటేనే ప్రతి ఒక్కరు చేసేక అయ్యేది. ఆ ధైర్యం అనేది ఈ వీడియో చూస్తే ఒకడే పోతే ఏమవుతుంది, ఎట్లయితుంది, ఆ ట్రావెలింగ్ అనేది ఎట్లా చేయాల్సి, ఒకడే పూర్తిగా ఎట్లా కంప్లీట్ చేయొచ్చు, హోటల్స్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తా. ఇది టోటల్గా నేను బెంగళూరు ఇంకా ప్రయాగరాజ్ వచ్చే వీడియో అంతా టోటల్గా ట్రావెలింగ్ వీడియో అనేది కంప్లీట్గా ఇది. ఈ కంటెంట్ ముందే చెప్తా ఉండా, ప్రాపర్గా చూడండా. కానీ మీ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా ఉండేది. వీడియో చూసినాక మీరు యాటికైనా ఒకడే పోవాల్సి ఒకటి. రెండోది వచ్చి నెక్స్ట్ నేను ఇంకో 1 డే ఇలా లేకపోతే 2 days లోపల నేను ఇంకో వీడియో అనేది రిలీజ్ చేస్తాను. అది ఏమంటే ప్రజెంట్ వచ్చి మహాకుంభమేళలో ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ యాడుండా, నేను మహాకుంభమేళలో ఏమేమి చూసినా, ఎట్లా చూసినా అనేది మీకు ప్రాపర్గా నేను యాడుంటే ఆ రూమ్లో ఉంటే అని కూడా మీకు ప్రాపర్ బ్లాగింగ్ అనేది ఇస్తాను. మహాకుంభమేళ అంటే ఏమి, మహాకుంభమేళ ఏమిటి చేస్తారు, ఏమిటి దాన్ని ఇంకా మహాకుంభమేళ ఉంది అని మీకు ప్రాపర్గా ఇస్తా. ఫస్ట్ దీన్ని మాత్రం స్కిప్ చేయకుండా నేను చాలా హార్డ్ వర్క్ చేసి నేను చాలా దూరం ఇంకా వచ్చిన మీరు కొంచెం క్లారిటీగా చూడండి. ఏమైనా అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి నేను మాత్రం అనుకోను, నేను అడుగును. వీడియో ఫుల్ వరకు చూడన్నా, అదే నాకు చాలా సంతోషము. జై నమ శివాయ, జై మహంకాల్. హర మహాదేవ. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటే కానీ అది మర్చిపోతే ఏమంటే ఇప్పుడు వచ్చేసి 29వ తారీఖు పౌర్ణమి అమావాస్య దినము వచ్చేకి చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే దగ్గర 80 కిలోమీటర్ నేను వస్తూ ఉంటే ఆపోతే 29వ తారీఖు నేను వస్తూ ఉంటాను. మీ వీడియో ఫుల్ చూడాలని మీకు అర్థమవుతుంది. 29వ తారీఖు నేను వస్తూ ఉంటే దగ్గర 80 కిలోమీటర్స్ నన్ను ఆపేసినాక మళ్ళీ నేను సింగిల్గా ఉండేదానికి నేను ఏం చేస్తానంటే ఆటనికా బయటకు వచ్చి నేను లిఫ్ట్ అడుక్కొని వేరే వాళ్ళ కాసులు కట్టి ఆటనికా నేను ఎట్లో గట్ల బయటపడుతుంది. కానీ ఇప్పుడు స్టక్ అయిన వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. దగ్గర 1.5 day 2 days అవుతూ ఉంది. మీరు ఎప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నారు, ఎందుకంటే ముఖ్యంగా బిడ్డలు ఉండేవాళ్ళు, మళ్ళీ ముస్లోళ్ళు ఉండేవాళ్ళు, మళ్ళీ వచ్చేసి చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు వచ్చేసి మీరు అంత మీద ప్లాన్ చేసేపోతున్నా. ఈ February 3, 4 అయినాక మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేయండి. అప్పుడైతే మీకు మెయిన్గా వచ్చి ఈ త్రివేణి సంఘంలో నీళ్ళు పోసుకునే కానీ జాగా వదులుతారు, మీ స్నానం చేసే కానీ జాగా వదులుతారు. ఇప్పుడైతే చాలా మంది ఆపేస్తూ ఉంటారు. ఇటు బోటింగ్ కూడా చాలా ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు లేరు, దగ్గర 11 కోట్ల మంది వచ్చినారు. 11 కోట్ల మంది వచ్చింటే దానికి చాలా ప్రాబ్లం అనేది అవుతూ ఉంది. దానికి మీరు వచ్చి అంత భిన్న వచ్చకపోవద్దని ప్లాన్ చేయదన్నా 3, 4వ తారీఖు అయినాక మీరు ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీరు వస్తారు, మీకు ఫ్రీ దర్శనం అవుతుంది. మీరంతా దేవునితో మొక్కుంటాడు, మీరు అంతా చూసుకొని పోతారు. నాకు ఇప్పుడు సడన్గా నేను గుర్తొచ్చి మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటే దాన్ని ఇన్ఫామ్ చేసే కానీ దానికి మీకు వీడియో అనేది తీసిన. హర మహాదేవ్. మీరంతా సేఫ్గా రావండి, సేఫ్గా పోండా, మీరంతా పీస్గా పోండా. మళ్ళీ వచ్చి ఏమంటే మీకు వచ్చి బెంగళూరుని ఇంకా రావాలనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి ట్రైన్స్ అనేది మార్చి వరకు అవైలబుల్ లేదు. ట్రైన్స్ అనేది మీరు చాలా ముందే బుక్ చేసుకోవాలా. మీరు వచ్చి ట్రైన్ అనేది బుక్ చేసినా కూడా మీకు వెయిటింగ్ లిస్ట్లో పడకుండా మీరు చూసుకోండి. మంచి యాప్లో అనేది ఆర్టీసీ, ఐఆర్సిటీ ఉంది, మళ్ళీ వచ్చేసి ఇది కంఫర్ట్ యాప్ అనేది ఉంది, దాంట్లో బుక్ చేయండి. వేరే యాప్లో కూడా ఉన్నాయి చాలా, అది బుక్ చేయండి. లేకపోతే దాంట్లోనే వచ్చేసి బస్సు అనేది 100% శక్తి ఉంది. బస్సు అనేది మీరు బుక్ చేస్తే ఆటనికా 38 hours వస్తుంది. మీకు ఈటిగా ఒక 15 కిలోమీటర్లు వదులుతారు. ఆటనిగా మీరు కావాలంటే ఎవరిన అడిగినా కూడా ట్యాక్సీ బుక్ చేసుకొని నడుచుకొని కూడా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మీరు వచ్చేకపోవద్దని చాలా రష్ ఉన్నారు. ఈ 20th అయినా పోయిన దానికి ఇవ్వదన కొంచెం రష్ అనేది తగ్గినారు. నిన్నే వచ్చి నేను మొక్కుంటే ఇవ్వదు. ఇంకా మేము అంతా మొక్కకుండా మేము పూర్తిగా వీడియో ఇస్తాం, అంతా చూడండా. మీకు మేము చెప్పేది అడ్వైజ్ ఏమంటే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బ్రదర్గా మీకు వచ్చి ఇప్పుడు కన్నా మీరు వచ్చేసి మెయిన్గా 29, 30, 31 కొంచెం రెస్ట్ సైడ్కి వదిలేసి మీరు వచ్చి February 3వ తారీఖు లేక పైన 3వ తారీఖు, 4వ తారీఖు 2 స్నానాలు ఉన్నాయి. అప్పుడు కాబట్టి మీరు రాండా, మీకు అంతా మంచిది అవుతుంది. ఆ దేవుడు నేను అంతా చేసింది. హర మహాదేవ్, శంభో శంకర. యా
Hi, hello, namaste. Welcome to Mr. Vijay YouTube channel. Hello guys. Now present I am in Maharashtra. ప్రయాగ్రాజ్కి కరెక్ట్గా వచ్చేసి దగ్గర 950 కిలోమీటర్లు అనేది ఉంది. ఇంకా నేను వచ్చేసి నిన్న రాత్రి 9:30కి ఎక్కితే నేను బస్సు. కానీ ఆ బస్సు అనేది నాకు చాలా ట్రబుల్ ఇచ్చారు. దీనికి ముందు వచ్చేసి ఏమైందంటే ప్రాపర్గా వచ్చి 2 days బ్యాక్ నేను వచ్చి 25 ఇంకా 27th January వచ్చేసి నేను టికెట్ బుక్ చేసి 2 గంటలు పిఎంకి. కానీ ఆ టికెట్ అనేది నేను ఫస్ట్ క్లాస్ బుక్ చేసి క్యాన్సిల్ అయిపోయా. దాన్ని ఇంకా ఏమైపోయా అంటే నేను మెయిన్గా వచ్చి అమావాస్య అనేది ఉంది 29వ తారీఖు, దానికి పోవాలనేసి నేను ఎంతో ట్రై చేస్తే కానీ కాల. అందుకు ఏం చేస్తా అంటే దీనికి ఇది ఇంకా ట్రైన్ బుక్ చేసి పోయి డైరెక్ట్గా పోయిందని నేను ట్రైన్ ఆఫీస్లో అడిగితే దీనికి వచ్చి దగ్గర 100 మంది వెయిటింగ్ పీరియడ్లో ఉండారు, అయ్యలేదు అంటే సర్లే అనేసి నేను ఏమనుకోండి సరే అనేసి నేను ఆటనికి వచ్చి మెజెస్టిక్ పోయి మెజెస్టిక్ ఇంకా బస్సు బుక్ చేసి నీకు బస్సు వీడియో అనేది బస్సు కరెక్ట్గా నీకు చూపిస్తా. ఆటనిక మెజెస్టిక్ పోయి మెజెస్టిక్లో ఎత్తుకుని ఆటనికి ఇప్పుడు దగ్గర 1780 కిలోమీటర్లు ఉండేది. దగ్గర వన్ డే ఇంకా వచ్చినాము. ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు మేము ప్రెసెంట్ వచ్చేసి మహారాష్ట్రలో మహారాష్ట్ర ఇంకా డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ పోతా. ప్రయాగ్రాజ్లో ఎట్లుంటుంది ఏముంటుంది, ఆ 144 సంవత్సరాలకు ఎందుకు చేస్తారు, అది ఏమి పుణ్యకారణం ఏమి, ఎందుకంటే నేను చెప్తాను ఇది మెయిన్గా 144 సంవత్సరాలకు వచ్చేది మహాపూర్ణ కుంభమేళ. ఈ మహాపూర్ణ కుంభమేళలో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లానెట్స్ అనేది అలైన్ అవుతాయి. ఈ ప్లానెట్స్ అనేది అలైన్ అయినప్పుడు వచ్చేసి కరెక్ట్గా 1000 ఏళ్ళకు ఒకసారి అలా అవుతాయి. దానికి చాలా ఈ భూమి పైన ఉండేదానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతా ఉండా. జై కుంభమేళ. నేను ఎట్లయినా పోయి ఆ దేవుడిని దర్శించా. మీకు ప్రాపర్గా ఫుల్ వీడియో బస్ ఇంకా పోయేది ఎట్లా, ట్రైన్ ఇంకా పోయేది ఎట్లా నేను ప్రాపర్గా నీకు చూపిస్తా. థ్యాంక్ యూ, లవ్ యూ గైస్. నేను బుక్ చేసిన ట్రావెల్స్ ఇది. మీరు ఎవరన్నా ఏమన్నా పోవాలన్నా కూడా బుక్ చేయండి. సార్ వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాడు. ఇవాళ ఆఫీస్ నంబర్ కౌంట్ ఎత్తుకుంటా. హాయ్ గాయస్, ఇదే మనం బుక్ చేసింది ఇదే. చూడన్నా భోజనానికి అనేది ఆపినాము. భోజనాన్ని అనేది తింటా ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ నేను వచ్చి ఇక్కడ ఉన్నాము మెయిన్ రోడ్లో. ఇంకా దగ్గర 1000 కిలోమీటర్ నియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ನಾ ಯಾವ ಥರ ಇದೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಎಲ್ಲ ಪ್ರಯಾಗ್ರಾಜ್ಗೆ ಇದೆ. ವಯಸ್ಸಾದವರು ನೋಡ್ಕೊಂಬನ್ನಿ. ನಮ್ಮ ವಿಜಯ್ದು ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ದಯವಿಟ್ಟು. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ. ఇది నా బస్సు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ప్రయాగ్రాజ్ నేను పోతా ఉన్నా. ఇంకా దగ్గర ఒక 150 కిలోమీటర్స్ ఉంది. చాలా స్పీడ్ గా పోతున్నాం బస్సు. మా డ్రైవర్ అంకల్ ని చూపిస్తా, మాట్లాడండి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఏమి. ಹಾಯ್ ಹಲೋ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಚೆನ್ನಾಗಿದೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ನೀವ್ ಹೇಳಬೇಕು, ನಿಮ್ಮನ್ನ ನಾವು ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದೀವಿ. ಇನ್ನ ಇಲ್ಲಿಂದ ಒಂದು 150 ಕಿಲೋಮೀಟರ್ ಅಂದಾಜ್ ಆಗ್ಬಹುದು ಪ್ರಯಾಗ್ರಾಜ್ಗೆ. ಬೆಂಗಳೂರಿಂದ ಬರ್ತಾ ಇದೀವಿ ನಿಧಾನಕ್ಕೆ, ಸೇಫ್ಟಿಲಿ ಅಂತ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದೀವಿ. ಇನ್ನ 150 ಕಿಲೋಮೀಟರ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ನಮ್ ಜವಾಬ್ದಾರಿ ಕೊಡ್ತು. ಎಲ್ಲರಿಗೂ ದೇವ್ರು ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ನಮ್ ಚಾನಲ್ ಮಿಸ್ಟರ್ ವಿಜಯ್ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಫಾಲೋ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಯು. వచ్చేసి 20 సెక్టార్లు అంటే ఆడ సంఘం దగ్గర వచ్చేసి వదులుతారని చెప్తా ఉంటారు పోలీసు. ఏం తీసేది 2-3 కిలోమీటర్ల చక్కైనా వాళ్ళు పడతా ఉన్నారు. 100 కిలోమీటర్ ఉంది ఎట్లు పోవాలా అనేసి. మేబీ 100 किलोमीटर से इधर तक ट्रैफिक है, नहीं तो उधर से उधर है ट्रैफिक. इधर से है ट्रैफिक 10 किलोमीटर आगे से 10 किलोमीटर पे है. 90 किलोमीटर आगे से हम पड़ी 10 किलोमीटर आगे जाते जाओगे तो
10 కిలోమీటర్లు పోతేనే ట్రాఫిక్ అయిపోయిందంట. ఇంకా 90 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్. ఇది 10 కిలోమీటర్లు ట్రాఫిక్ ఉందంట. అందుకే ఇదంతా బ్లాక్ చేస్తున్నారు చాలా మంది. ఎట్ట పోవాలా ఈరోజు 29 తారీఖు మిగులుతానా లేదా ఆ దేవుడికే తెలవల్ల. ఏం చేసేది అర్థమవుతుందా? ఆ దేవుడిని కోరుకుంటున్నా పరమేశ్వర ఒకటి ఎప్పుడైనా వచ్చేసి 9 తారీఖు చేయండి. 29 తారీఖు ఉండకుండా ఉండండి అంత ఏమైనా. అన్న బస్సులో అంతా కలిసింటే చాలా చాలా బాగా మాట్లాడి నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసి యూట్యూబ్ చేసేకి నాకు చాలా మంచి మంచి ఐడియాలు కూడా ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చి మెయిన్గా పోతా ఉండేటప్పుడు వచ్చేసి ఇంకొచ్చి చాలా ట్రాఫిక్ అనేది ఉంది. దానికే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతా ఉండా. లాస్ట్ అన్నకి బాయ్ చెప్తున్నా. బాయ్నా, థ్యాంక్స్. లిఫ్ట్లో పోతా ఉండా. లిఫ్ట్లో భయ్యా లిఫ్ట్ ఇచ్చినాడు. బాయ్, థ్యాంక్ యూ బహు శుక్రియా బాయ్. లిఫ్ట్లో పోతా ఉండా. ప్రయాగరాజ్కి 60 కిలోమీటర్లు ఉంది. ఇట్నే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వదులుతా అన్నాడు భయ్యా. చూస్తూ ఉండే ఎంత వదులుతాడో చూద్దాము. ఉంది జీవితంలోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. 60 కిలోమీటర్లు ఎడో ట్రాఫిక్ ఉందంట. నేను నీట్గా 60 కిలోమీటర్లు ఇంకా బస్సు వదిలేసి వచ్చేసి అది మా యాది మధ్యప్రదేశ్లో ఉండా. ఇప్పుడు ప్రజెంట్ బ్యాగ్ చూడు చాలా వెయిట్ ఉంది. అయినా పోతా ఉండా. ఒకడే సింగల్గా పోతా ఉండా. రోడ్ అంతా ఫుల్ ఖాళీ. ఎవరు ప్రజెంట్ వచ్చేసి నేను ఒకటి గట్టిగా నమ్ముతా, జీవితంలో వచ్చేసి ఏమన్నా సాధ్య వల్ల అంటే ఒకడే పోవాలా, ఒకడే సాధ్య వల్ల. ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు, అమ్మ వస్తుంది, నాయన వస్తాడు, అన్నదమ్ముళ్ళు వస్తారు అనేది ఎప్పుడూ మన టైం అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు. ಯಾವುದೋ ఒకటి చేస్తూ ఉండాలి జీవితంలో. ಯಾವುದೋ ఒకటి చేస్తూ ఉంటే అప్పుడు ಯಾವುದೋ ఒకటి ప్రయోజకం అనేది అవుతాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను మహాకుంభమేళకు పోతా ఉండా. వీటిని ఇంకా దగ్గర ఇంకా 75 ఇంకా 80 కిలోమీటర్లు వెనకాలే ఉండా. నేను పోతా ఉండా. ఇప్పుడు భయ్యాకు వచ్చేసి నేను చాలా రిక్వెస్ట్ చేసి అయిపోస్తా, నేను అన్ని దానికి కొంచెం కాసు ఇచ్చి నేను లాస్ట్కి పోతా ఉండా. ఇప్పుడు పోయి నేను దిగుతా. ఇప్పుడు ఇంకా ప్రతి ఒక్కొక్క మూమెంట్ మాత్రం వండర్స్. చాలా కాదు. నేను ఒకటే అనుకోవటం వచ్చిండేది, కానీ ఒకటి కాదు. ఇవన్నీ కూడా వచ్చేసినాడు నా చెత్త ఇంకో గాడిలో లిఫ్ట్ లో. నాకు తెలియదు ఎప్పుడు వచ్చినాడు ఇవన్నీ. ఇప్పుడు చూస్తా ఉంటాను నేను. అన్న వచ్చిన తక్షణమే అన్న ఏమన్నా నువ్వు వచ్చినావు అని అడిగితే అవును వచ్చినా నేను అంటున్నాడు. దగ్గర 30 ఇంకా 35 కిలోమీటర్లు మేము లిఫ్ట్ లో వచ్చేసినాం గాడిలో. అన్న ಹೆಂಗಿದೆ ఎక్స్పీరియన్స్? పోయి సేరితే చాలు ఎక్స్పీరియన్స్ మళ్ళా అంటున్నాడు. సూపర్ చూడు. ఏమి ట్రాఫిక్ ఉందో చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు మేము దగ్గర ఒక మినిమం 5 ఇంకా 10 కిలోమీటర్ నడచాలి మేము ఇప్పుడు కన్ఫామ్ గా. ఇదంతా ట్రాఫిక్ ఇది నార్మల్ గా ట్రాఫిక్ చూస్తున్నారు కదా. వీటిని ఇంకా స్కిప్పే చేయొద్దండ్రా. 50 కిలోమీటర్లు వస్తుంది ట్రాఫిక్. ఆడ నడిచే కూడా జాగాలు లేకుండా స్టక్ అయినారు. ప్రతి ఒక్కరికి యూట్యూబర్ ఇడీ ఇండియాలోనే యూట్యూబర్ నా ఫేవరెట్ వచ్చి నాన్ వెజ్ యూట్యూబర్ సారు. కానీ ఎవరే కానీ నా ఇంత ఎక్స్పీరియన్స్ చేయలే ఈ మహాకుంభమేళలో. నార్మల్ గా వచ్చినారు, అందరూ వీడియోలు చేసినారు, అందరూ పోయినారు. కానీ నేను చేసినట్లా ఎవరు లేరు. నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఇట్లా నా ఎక్స్పీరియన్స్ ఎవరికి రాదు. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అనేది మీకు దగ్గర నేను ఇంకా 10 to 15 కిలోమీటర్ ట్రాఫిక్ అనేది అంతా నేను కట్ చేసేసిన. కానీ వీడియోస్ అనేది ఎత్తినా కానీ నేను కట్ చేసేసిన. ఎంత దూరం పాతానే ఉంది. కానీ ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ కాలే. చాలా ఉంది. కాబట్టి నేను ఎంత ట్రై చేసినా కూడా ఇది చాలా పాతానే ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జ్ పైన యాడపైన కూడా ట్రాఫిక్ అనేది చాలా ఉంది. కానీ నేను ఇంకొకటి మేము పోయే దావలో వచ్చేసి నేను దగ్గర ఇంకో బస్సు ఎక్కి ఇంకో 50 కిలోమీటర్స్ పోతా. మళ్ళీ కూడా నేను దగ్గర 40 to 50 కిలోమీటర్ నడుస్తా. నేను అవంతా మీకు చూపిన మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం మీకు చూపిస్తూ ఉండా. ఓకేనా? ఎంత దూరం పోతా ఉండా, ఎంత ట్రాఫిక్ ఉంది అని మాత్రం చూపిస్తూ ఉండా. క్లారిటీగా చూసి అర్థం చేసుకుంటా. 29వ తారీఖు మౌని అమావాస్య దినము ఇంత ట్రాఫిక్ ఉంది అయినా మీరు రావద్దు అని నేను చెప్పను. ఫిబ్రవరి అయిపోయినాక ఫిబ్రవరి 3వ తారీఖు లేకపోతే 4వ తారీఖు అయిపోయినాక మీరు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం రష్ అనేది ఇంత ఉండదు. నేను మౌని అమావాస్య దినం కాబట్టి ఇంత ట్రాఫిక్ అనేది ఉండేది. నార్మల్గా అయితే అంత కాదు. ఇది వచ్చి ట్రాఫిక్లో ఇంక పోయే కయ్యాలి అనేసి నార్మల్గా విలేజ్ రూట్ లోకల్లే ఉండేది. దాన్ని ఇంకా వేరే రూట్కి అంతా తొలుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా కావాలో అట్లా ప్రాపర్గా చూడండి. చాలా బాగా తొలుకొని పోయి మమ్మల్ని లాస్ట్కి బార్డర్ దగ్గర ఉత్తరప్రదేశ్ బార్డర్ దగ్గర వదిలే మళ్ళీ ఆటని ఇంకా మళ్ళీ ఇంకో జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మాది.
ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి ఇట్లుంది. A to Z ఈ వీడియోలో వచ్చి ఉత్తి ట్రావెలింగ్ మాత్రమే ఉంటుంది. నేను ఆటనిక ఎట్లొచ్చినా ఏమొచ్చినా నేను టోటల్గా వచ్చి ఏమేమి అయింది అనేసి టోటల్గా వచ్చి నాకు లాస్ట్ టైం వచ్చి ట్రైన్ బుక్ చేసినప్పుడు 5500 బుక్ చేసా ఫస్ట్ క్లాస్. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు బస్సుకు వచ్చేసి టోటల్గా వచ్చి 600,000 రూపాయలు పడింది. 6500 రూపీస్ పడింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మేము పాతానే ఇంకా ట్రాఫిక్ ఇంకా వేరే రూట్ ఇంకా పాతా ఉండము. చాలా నాకు ఇది ఉంది. మీరు నా వీడియో ప్రతి ఒక్కటి స్కిప్ చేయొద్దంట, ఫుల్ ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిన అవసరంలా నాకు మెయిన్గా నా వీడియో ఫుల్ వరకు చూడండి. అది ఒకే రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను ప్రాపర్గా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా స్టార్ట్ అయితే నడుచుకొని చచ్చిపోతాడు. నా లైఫ్ ఎంపీ జర్నీ దొబ్బే పారేసా. ఇవి రెండు మామూలు కాదా. ఇవంతా చాలా పెద్ద రౌడీ లీడ్ అంతా. ఇదంతా మాట్లాడితే కొడతాయి అంతా. ఏమన్నా అనుకో, నువ్వు చాలా మాట్లాడినావు ఈ ఊర్లో గూగుల్ వండేస్తారు. ఉత్తరప్రదేశ్ అంటే మామూలుగా కాదు. ಹೋಗಲ್ಲ ನಾನ 2 ನಿಮಿಷ ಇರೋ, ಟೆನ್ಷನ್ ಎತ್ಕೊಂಬೇಡ. ಈಡೆ ಬಸ್ ಬಾಯ್ ಅಣ್ಣ, ಬಸ್ ಇಲ್ಲಿ ಹತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. అదే అల్లే అట్లా గైడ్ దీని చేస్తాడేమో ఒకటి. లేకపోతే వింటామో మనమా, పాతా ఉంటామో. ప్రామిస్ గా చెప్తా ఉంటా. నరకం నీకు బయటకు వచ్చినట్లుంది నాకు. ఎందుకంటే 30 ఇంకా 40 కిలోమీటర్ 50 దగ్గర వస్తుంది అనుకోండి కిలోమీటర్లు ట్రాఫిక్. ఒక్కొక్క లెంత్ లో వచ్చి ఇంత దూరంలో 50 గాడీలు 100 గాడీలు. ఇప్పుడు దగ్గర నేను ఒక 5-6 వేల గాడీలు చూసింటా కార్లో, బస్సులో. పోయేకయ్యాల రాంగ్ రూట్ లో వచ్చిండేది. ఇప్పుడు మేము మా రాంగ్ రూట్ లో వచ్చి చాలా యూట్యూబర్ అనే కానీ నార్మల్ గా పోయి అదంతా బ్లాక్ చేసి అదంతా అది ఎక్స్పీరియన్స్ చేసి అది ఎట్లా పోవాలో ఏం పోవాలో త్రివేణి సంగమేమి యమునా గంగా రివర్ అదంతా మునిగేది ఏమైనా చూపించారో. కానీ నేను యూట్యూబర్ కానీ చేయలేని నేను చేసిన అయిపోదు. గర్వంగా ఉంది. నేను మీకు అంతా వీడియో చేస్తా, మీకంతా చేసి చూపిస్తా మీకు. నేను వచ్చి చాలా మంచి పని చేసుకొని అంత దూరం నీకు వచ్చిన 29వ తారీఖు జనవరి. ఇవది వచ్చి మూని అమావాస్య. ప్లానెట్స్ అంతా అరైవ్ అయ్యేదే. ఆ దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, రా. ఒక్క చుక్క స్పేస్ లేదు. చాలా రష్ గా ఉంది. చూడండి ఎట్లెట్లుందో. ఆడొచ్చి దగ్గర 50-60 కిలోమీటర్ దాటుకొని వచ్చి ఇప్పుడు మళ్ళా బస్ లో పోతా ఉన్నా. ఫస్ట్ నిలుచుకో ఉన్నా నేను సైడ్ లో. చూడండి ఎవరు, నేనే లాస్ట్ లో ఉండేది. ఇప్పుడు పోతా ఉంటా. బాయ్ देखो ఎట్టు పోతా ఉందో. ప్రయాగరాజ్ మహాకుంభమేళ. వావ్, కనబడుతుంది. దేశం అంతా కనబడుతుంది మీకు. ఆకాశం ఇది బ్యూటిఫుల్. నేను లాస్ట్ లో నిలుచుకొని చేస్తా ఉన్నా. ఈ జాగా లేదు, నిలుచుకోండి. జస్ట్ నిలుచుకోండి. బాయ్ దగ్గర ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది త్రివేణి సంగం పోతా ఉండా. ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు ఆటోలో కూకొని బస్సుల్లో కూకొని పోతా ఉండా. ఇంకా 2% ఉంది ఛార్జింగ్. ఎప్పుడైపోతుందో తెలీదు. ఆల్మోస్ట్ పోతా ఉండా. పోయినాక నేను అంతా చెప్తా మీకేమేమి అనేసి. ఉత్తరప్రదేశ్ అంతా లోపల వచ్చేసినా ఇంకా 18 కిలోమీటర్లు పోయినాక ఏముందో ప్రాసెస్ చెప్తా. థ్యాంక్ యూ. బస్సులో వచ్చి ఇప్పుడే ఎక్కుకుంటే వీడియో స్టార్ట్ చేస్తే అందరూ వస్తూ ఉంటారు. త్రివేణి సంగంకి వచ్చి బస్సు ఎక్కేసా. జాడ శక్తి ఉంది ఏమైనా అంత ప్రాపర్గా చెప్తాను మీకు. చాలా హార్డ్ వర్క్. మళ్ళా ఇది గవర్నమెంట్ బస్సు డైరెక్ట్గా త్రివేణి సంగంకి వేసినారు. పోతా ఉండా.
బ్యాగ్ వెయిట్ నడిచేకైతే అలా అయినా నడుస్తూ ఉంటా 10-15 కేజీలు ఉంది. ఎంత వరకు ఉందో చూసాను క్యూ. ఎన్ని వేల కోట్ల మంది, చాలా సంతోషంగా ఉంది. జాగా కూడా ఉండదు దిగకి. భలే భలే పక్షులంతా పోతా ఉన్నాయి. మంచి మంచి పక్షులు, మంచి మంచి ఇవంతా పోతా ఉన్నాయి. ప్రజెంట్ చూడండి చూడండి చూడండి. జీవితంలో చాలా 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 చూసి ఎంతో దూరం నీకు ట్రావెల్ చేసి లాస్ట్కి వచ్చేసి ప్రజెంట్ త్రివేణి సంఘంలో ఉన్నా. నేను ఇది వేరే వాళ్ళ ఫోన్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. కానీ నేను అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా నేను మునుగుతూ ఉండా. ఇప్పుడు 6 గంటల లోపల. ఇప్పుడు వచ్చేసి आज 144 ईयर्स को एक बार आता त्रिवेणी संगम महाकुंभ मेला में. अभी मैं स्नान कर रहे हो. जय ओम नमः शिवाय, ओम नमः शिवाय. ठीक है. ఈడుండా ప్రజెంట్ అందరూ మునుగుతూ ఉంటారు. నేను ఉన్నా, నీళ్ళు ఉండా. చాలా సలవుతా ఉంది, భలే ఉంది. చాలా ఖుషి అయిపోతుంది. నా ఫోన్ బ్లాగింగ్ రేపు నిఘా చేస్తాను. బ్లాగింగ్ చాలా 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 బాగుంది. బ్లాగింగ్ ఇప్పుడు నిఘా చేస్తా. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు బాగుండాలా, ప్రతి ఒక్కరికి అంత మంచిది కావాలని మనస్ఫూర్తిగా మొక్కుంటా ఉంటా. అంత బాగుండే. జై శ్రీరామ్.